అందరికీ శుభోదయం. ఉగాది శుభాకాంక్షలు. ఇక స్టార్ట్ అయింది మన పండుగ సందడి. మామిడి చెట్టు అయితే ఎక్కిన మామిడి ఆకులతోని మొదలు పెడుతున్నా ఉగాది పండుగ. ఉగాది సెలబ్రేషన్స్ మా ఇంట్లో స్టార్ట్ అయినాయి. ఇక మా అన్న పిల్లలు ఏరురా అంటే అప్పపు పెడుతుర్రు. ఇటు చూపెట్టరా నీ ముఖం ఒకసారి. సిగ్గేందుకు అందరు చేసుకుంటారా తెలుగు సిగ్గేందుకు అందరు చేసుకుంటారా తెలుగు రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు అందరు చేసుకుంటారు. చేస్తుర్రు యాపప్పు మెల్లగా కష్టమో నష్టమో లోపల ఏమనుకుంటున్నారు కానీ ఎరనైతే ఎరుతుర్రు ఎర్రి. మా అన్న ఇసరా కూర్చుండు మొత్తాకులతో మర్రాకులతో వదిలే పూలదండ కూర్చుంది. ఇక మా అమ్మ ఏం చేస్తుందో గుళ్ళే మిట్టి మళ్ళీ పచ్చడి అయ్యేటప్పుడు మళ్ళీ అన్నీ కవర్ చేద్దాము. మా ఇంట్లో ఉగాది పచ్చడి స్టార్ట్ చేస్తున్నాం. ఇక మా పెద్దోడు చింతపండు కుండలేసి పిసుకుతుండు. ఇక మా చిన్నోడేమో వాళ్ళ నానమ్మకు బచ్చాలకు అవి ఏమంటారు వీటిని అది చేస్తుండు. పూర్ణం కోసం తయారు చేస్తుండు. మా అమ్మ బచ్చాలు కాలుస్తుంది. అదొకసారి అది అమ్మ పాకం పట్టింది. ఇగో ఇదండి శనగపప్పు ఉడికించిన తర్వాత మిక్సీలో వేస్తారా? మిక్సీలో వేసి బెల్లం వేరే తరిగి పాకం పడతాం. బెల్లం పాకం పట్టిన తర్వాత మిక్సీ పప్పు అందులో వేసి కలిపితే అది పూర్ణం అంటారు దాన్ని. ఆ పూర్ణము ఇట్లా చపాతీ లాగా చేసి అట్లా మధ్యలో పెట్టేసి బచ్చం దాలుస్తారు అన్నమాట. ఇది ఇట్లా చేస్తే ఏంటంటే భక్షాలు 2-3 రోజులు ఖరాబ్ కావు. చుట్టూ దగ్గర సరేనా నీకు చూపిస్తాను. ఎందుకంటే మన పూర్వుల నుంచి వచ్చిన సాంప్రదాయం పిల్లలకు కూడా వారి స్వానుభవంతో నేర్పించాలని చెప్పేసి ఈరోజు ఆ పిల్లలతోనే ఉగాది పచ్చడి తయారు చేయించడం జరుగుతుంది. సో మా పెద్దోడు ఏదో ఏం చేస్తున్నావురా? చింతపండు వేస్తున్నావా? సరే. తర్వాత చింతపండు అయిపోయాక ఇక 6 రుచులు అండి. చింతపండు ఒకటి, బెల్లం, ఉప్పు, వేప పువ్వు, మామిడికాయ ముక్కలు, పచ్చిమిర్చి. సో ఇది వసంత ఋతువులో వస్తుంది ఉగాది అనేది. వసంత ఋతువు చైత్రమాసం చైత్ర శుద్ధ పాడ్యమి రోజు వస్తుంది. ప్రతి సంవత్సరానికి ఒక పేరు ఉంటుంది. ఈరోజు ఈరోజు నుంచి మనము ఇది నిజమైన కొత్త సంవత్సరం. ఎందుకంటే ప్రకృతి కూడా కొత్తదనాన్ని పరిచయం చేస్తుంది, చిగురిస్తుంది. కనుక నిజమైన కొత్త సంవత్సరం ఉగాది మన తెలుగు వారందరికీ. సో ఈసారి మన సంవత్సరం పేరు శ్రీ విశ్వావసు నామ సంవత్సరం. జేషు అయిపోయిందా? ఓకే. అది తీసేసి ఇప్పుడు తీసి పక్కకేసి ఇప్పుడు ఏమేస్తామంటే బెల్లం వేయి. చింతపండుతో పిసకడం జరిగింది. సో ఒక రుచి యాడ్ అయింది. ఇప్పుడు బెల్లం తీపికి సింబల్. ఇగో ఇక్కడ ఫస్ట్ చింతపండు వేసి పిసికిరు. సో చింతపండు అయిపోయింది. ఇప్పుడు బెల్లం వేయండి. బెల్లం వేస్తారు. బెల్లం తర్వాత ఉప్పు వేయి. నువ్వు పిసుకుతుండు. మరొక రుచి ఉప్పు. కారం వేయి. ఓకే అండి. ఇప్పుడు చేస్తున్నారు. మిగతా అంతా అయిన తర్వాత వేపపు మామిడి ముక్కలు వేసి కుండనుకు పూజ చేసిన తర్వాత మిగతా మీకు కంటిన్యూషన్ చేస్తాను. మా అన్న పిల్లలండి గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు. అరే జశ్వంత్ ఇటు చూడు ఒకసారి. ఏ క్లాస్ నువ్వు? ఎక్కడ? ఏ స్కూల్? మీ స్కూల్ పేరు చెప్పు. ఓకే. నువ్వురా తనీష్. ఏం పేరు నీ పేరు? ఎక్కడ మీ స్కూల్ ఎక్కడ? ఓకే. ఈ పిల్లలు ఇద్దరు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారండి. అది చాలా నాకైతే ఫుల్ హ్యాపీ, సంతోషం. వెల్కమ్ అండి. మా ఇంట్లో ఉగాది పండుగ ఎలా జరుగుతుందో చూపెడతాను.
ఉన్నది గురువు ఉన్నది గురువులు మంచివి ఒకటి ఇంకో మా వాళ్ళు అందరు కలిసి అన్నీ సిద్ధం చేసిర్రు. ఇక ముందుగా మా అమ్మ ఏం చేస్తున్నావు? బచ్చాలు పెడుతున్నావా? పెట్టి పచ్చడి పోసినావు అందరికి. మా వదినే ఇటు చూడు వదినే. ఓకే అమ్మ అందరికి ఉగాది శుభాకాంక్షలు చెప్పు. ఉగాది శుభాకాంక్షలు అందరికీ. ఈయన మా అన్న. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మా అమ్మ అన్నీ రెడీ చేసింది. ఇగో కుండలో మా పిల్లలు చేసిన పచ్చడి చాలా బాగా చేసిర్రు. దేవునికి పెట్టినాం ఇప్పుడే. మేము ఇప్పుడే ఇగో ఇవి డొప్పలు అంటారు. ఈ ఆకుతోనే కుడతారు అనమాట. కుట్టి ఇందులో పోసుకొని పచ్చడి తాగుతారు. ఇది మనకు పూర్వుల నుంచి వస్తున్న సంప్రదాయం. దాన్ని అట్లాగే కొనసాగిస్తున్నాం. భక్ష్యాలు చేసి రెడీగా పెట్టింది. డొప్పలలో పచ్చడి పోసింది. సో తిననీకి రెడీగా ఉన్నాము. ఓకే ఫ్రెండ్స్, అందరికీ మరొకసారి విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు. అందరికీ నమస్తే అండి. ఈరోజు అందరం కలిసి మా కుటుంబ సభ్యులం అందరం కలిసి చక్కగా మా గుమ్మానికి మామిడి తోరణాలు, వేప కొమ్మలు, బంతిపూలు, ఈ రకంగా కొత్త సంవత్సరము, కొత్త ఆకులు, కొత్త చిగుళ్ళతోని కొత్త ప్రకృతి ఇస్తున్న ఈ కొత్తదనాన్ని కే సింబల్ ఉగాది పండుగ. సో ఉగాది పండుగ ఇప్పటిదాకా చూశారు కదా, అన్నీ రెడీ అయ్యాయి. సో ఇక చేయడమే ఆలస్యం. ఓకే, మీరు కూడా మరొకసారి అందరికీ శ్రీ విశ్వావసునామ తెలుగు సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.